అంతగా మించి భార్యని ప్రేమించాలని చెప్తున్నాడు దేవుడు. నీ శరీరం ముళ్ళు గుచ్చుకుంటే చాలొస్తుందా చాలరాదా? మరి నీ శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత జాగ్రత్త తీసుకుంటాం? మరి అవతల నీ శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే తీసే బాధ్యత నీది కాదా? అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ భర్తకు ముళ్ళు గుచ్చుకున్నది అది తీయడానికి ప్రయత్నించు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే అప్పుడు సమస్త ఏమంటాడు అప్పుడు ఆలోచన దేవుని గురించి చింతింపకూడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం బాగిన సమస్త జ్ఞానము నాకు మించిన దేవుణ్ణి సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటాయంట. కావలంటే ఒక కంచె ఇవ్వబడుతుంది. దేవుడు సమస్త లోకానికి జ్ఞానమై ఉన్నాడు ఆయన. అయితే ఆకాశమందును భూమి అందును సర్వ సృష్టికి అధికారం ఇవ్వబడి ఉన్నది. తర్వాత ఏంటంటే సమస్త జ్ఞానముకు ఆధారమై ఉన్నాడు. ఆ దేవుడి జ్ఞానం నీకు కాపుదాలు ఇస్తుందంట. ఏమంట? కాపుదాలు ఇస్తుంది. అంటే ఒక పాకారం చుట్టూ నీ చుట్టంపులు అగ్ని కోటలు ఉన్నాయి, కానీ నువ్వు మధ్యన ఉన్నావు. కానీ దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఆయన అగ్ని పాకారం పెట్టి దుష్టుడు నీ భార్యనే కాదు నీ పిల్లలే కాదు ముట్టకన్నా నేను దర్శిస్తున్నాడు. ఏంటి కారణం? దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము నాకు స్వార్థంగా అంటింది. నీ హృదయము స్వార్థంగా ఆడుతుంది. నేను నీతో చెప్పాను నువ్వు ఏ రీతిగా ఉండాలని చెప్పాను. నువ్వు వసిపడవద్దు, ఆత్మీయతగా బ్రతుకు, శరీరంగా బతకొద్దని చెప్పాను. నువ్వు వినలేదు. ఎందుకంటున్నాడు? రోమియోలకు కొరింథీయుల్లో 3:3 అంటున్నాడు, నీలో అసూయ కలహం ఉండగా నువ్వు శరీర సంబంధులే కారా అని అంటున్నాడు. ఎందుకు? నీలో అసూయ కలహం ఉండగా శరీర సంబంధులు కారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు? నీలో అసూయ ఉండకూడదు, నీలో స్వార్థం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన వాళ్ళరా, ఈ ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. 1:21 బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. నేను ఎక్కడి నుంచో కాపీ కొట్టి తేయలేదండి. దేవుడిని నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు తప్ప నన్ను ప్రేమించలేని వాడువు నేను ఏం చేయగలను అంటాడు. ఆయన చెయ్యి ఇడిచి పెడితే ఎక్కడికి వెళ్ళిపోద్దంట? సాతాను నాకు వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ఏమంటున్నాడు? మరలా 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడినీడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. చాలు. మీ సహనమును సకల జనులకు తెలియబడినీడు అంటే మీ సహనమును ఎందుకు తెలియబడినవాడు అంటే దేవుని నమ్ముకున్న వారు యథార్థంగా ఓర్పు లేక. నీ భర్తని నువ్వు ప్రేమిస్తే ఎందుకు భర్తని ప్రేమించంటాడు? నీ భర్తని ప్రేమించేటప్పుడు అమ్మా నీ భర్తని ప్రేమించమ్మా అని ఎందుకంటాడు? ఆయన ఏమంటాడు? భర్త ఏమంటాడు? నీవు ఏమంటాడు? భర్త నువ్వు నన్ను ప్రేమించట్లేదు. మరలా బైబిల్ పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా చదివిస్తున్నాడు. పక్క భర్తను చూడు అంటే నువ్వు ఆయనతో ఎప్సారం చేసినట్లుగా అంటాడండి దేవుడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీకు ఇచ్చిన భాగమేరా, నీకు ఇచ్చిన శరీరమేరా. నీ శరీరం నీ దగ్గర ఉండేటప్పుడు పక్క ఆవిడ భర్త శరీరమును బాగుంది, ఆ శరీరం బాగా నడుతుందని ఎలా చెప్తావు నువ్వు?
అంతే కదండి, అవునా కదా? ఆమె భర్త శరీరం బాగుంది కదా, నువ్వెందుకు ఆయనలాగా నాకు చీరలు కొనట్లేదు, ఆయనలాగా నాకు పూలు కొనట్లేదు, ఆయనలాగా నాకు ఏమి కొనట్లేదు అని ఎందుకు అడుగుతావు నువ్వు? నీ భాగము నీకు తెలియదా? నీ శరీరం ఎవరితో ముడిపడి ఉన్నదో. ఒక తల్లి చెప్తుందంట, ఏం చెప్తుందంట, అమ్మా నువ్వు నా పక్కలో ఇంతకాలం తల్లి తండ్రి దగ్గర మా దగ్గర ఉన్నావు, మా మధ్యన బతికావు, కానీ దేవుడు చెప్పాడు నువ్వు ఇంక మీదట మా పక్క విడిచే సమయం వచ్చింది. ఒకటి, నువ్వు వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న దేవుడు సేవ వదలాలి, పక్క వదలాలి ఖచ్చితంగా. అలాగని దేవునితో బ్రతకాలన్నా, భర్తతో బ్రతకాలన్నా ఆ పక్క విడవాలి. అయితే ఆ అమ్మ అన్నది, అమ్మ నీకు ఒక భర్త ఉన్నాడు, నీకు ఒక భర్తతో వివాహం చేయబడి ఉన్నది, నువ్వు ఆయనతోనే బ్రతకాలి, ఇంకా నీ శాశ్వతమైన లైఫ్ అక్కడే జీవించాలని ఆ అమ్మ చెప్పింది. ఎందుకు చెప్పింది ఆ తల్లి? అమ్మ వచ్చి ఒకరంటారు, అమ్మ కొట్టాడా అంటే వచ్చే త్వరగా వచ్చే, ఇలా చెప్పేవారు బైబిల్కి విరోధమైన మనుషులు, బైబిల్కి పరిశుద్ధాత్ముడికి విరోధంగా నడిచిన వారు. ఏమన్నాడు? దేవుడు స్త్రీని పురుషునిగా చేసి ఉన్నాను, అవునా కదా? స్త్రీనిగా పురుషునిగా చేస్తున్నాను, మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు, అంతేనా కదా? ప్రేమైన వారలారా, దేవుడు చెప్పే మాట చాలా విలువైంది. నీ స్థానమును సకల జనులకు తెలియజేయుడే. నువ్వు ఎంత ఓర్పుకుంటున్నావో, నువ్వు ఎంత బెత్తులు ఉంటున్నావో, నువ్వు బజారు వేసుకోకు. నీవు లోకములో నీకు గుండు కొట్టించి బొట్లెట్టుకున్నట్లు చేసుకోకు. ప్రేమైన వాళ్ళరా, భర్త లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే, భర్త బయటికి వెళ్ళే సమయంలో భర్త కోసం చెప్తుంటారు. ఆ భర్త ఎంత కష్టపడుతున్నాడో, అవతలలో ఏమి అక్కడ వెళ్ళి ఏ బాతులను తోముతున్నాడో, ఆడు కాలు పీస్తున్నాడో ఎవరికి తెలుసు? చూడగలరా? ఒకసారి తీసుకెళ్ళాను నేను.